అమ్మ కాళ్ళు నొస్తున్నాయి నొక్కు అని మీ బాబు కూడా డైలీ ఈవినింగ్స్ అండ్ నైట్స్ పడుకున్నప్పుడు ఇలా అంటున్నాడా? హాయ్, ఐఎమ్ డాక్టర్ కారుణ్య, పీడియాట్రిషియన్ ఫ్రమ్ సైనిక్పురి. వీటినే గ్రోయింగ్ పెయిన్స్ అని అంటాం. ఇది 3 to 12 years కిడ్స్ లో కామన్ గా వస్తుంది. థైస్ లో, నీస్ వెనకాల, కాఫ్ మజిల్స్ దగ్గర వస్తుంది. దీనికి 2 reasons. ఫస్ట్, డే టైమ్ లో ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ చేయడం ద్వారా మజిల్స్ అలసిపోయి ఫెటిగ్ వల్ల ఈవినింగ్స్ లో పెయిన్స్ వస్తుంటాయి. సెకండ్ ఈస్ డీహైడ్రేషన్, వాటర్ సరిగ్గా తీసుకోకపోవడం. ఫిజికల్ యాక్టివిటీ తక్కువ ఉన్నా వాటర్ ఇంటేక్ సరిగ్గా లేకపోవడం ద్వారా కొంచెం ఫిజికల్ యాక్టివిటీకే వాళ్ళకి నైట్ అవ్వగానే పెయిన్స్ వస్తాయి. సో యాజ్ ఎ పేరెంట్ మనం ఏం చేయగలుగుతాము అని అంటే, ఈవినింగ్ హాట్ షవర్ బాత్ ఆర్ హాట్ వాటర్ లో వాళ్ళ కాళ్ళని కాసేపు పెట్టడం, ఆర్ ఆయిల్ తోని వాళ్ళ లెగ్ మసాజ్ చేయడం. దానికి కూడా తగ్గట్లేదు అని అంటే పారాసెటమాల్ వేయొచ్చు. అప్పుడప్పుడు కొందరు కిడ్స్ లో వైటమిన్ డి డెఫిషియన్సీ ఉంటే కూడా ఇలా పెయిన్స్ వస్తూ ఉంటాయి. ఒకసారి అది చెక్ చేసుకోండి. మీ డాక్టర్ ని మీరు ఎప్పుడు కన్సల్ట్ అవ్వాలి అని అంటే, సింగిల్ జాయింట్ పెయిన్ రావడం, సింగిల్ సైడ్ పెయిన్ వస్తుంది, డే టైం కూడా వస్తుంది, జస్ట్ నైట్స్ కాకుండా, అండ్ స్వెల్లింగ్ ఉంది జాయింట్స్ లో, అండ్ ఆ పెయిన్ అన్నది అసలు రిలీవ్ అవ్వట్లేదు, ర్యాష్ కూడా ఉంది అని అంటే మీ డాక్టర్ ని కన్సల్ట్ అవ్వండి. ఇది మీకు తెలిసిన పేరెంట్స్ తో షేర్ చేయండి. థ్యాంక్ యూ.